ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు. 7 రోడ్ల కూడలి నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతకి స్ఫూర్తిగా నిలిచారు. పలువురు మహిళల మొదటి ఎమ్మెల్యే అయినప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగుదేశంలో శ్రీకాకుళం పట్టణాన్ని సెంటర్ పార్కింగ్ పెట్టమని వ్యాపారస్తులు తప్పుడు సలహాలు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ యువత ప్రలోభాలకు లొంగకుండా లోకేష్ జన్మదిన 7 రోడ్ల జంక్షన్ ఉందని విద్యాశాఖ ప్రమాదాలు జరగకుండా ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రిలో పర్యావరణ పరిరక్షణ అభినందనీయమని ముఖ్యంగా పట్టణంలో వేల సంఖ్యలో సంపన్న రాష్ట్ర పక్షి రామచిలుక ఆశ్రయం కోసం కొంతమంది మొక్కలు నాటుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సుదీర్ఘమైన పాదయాత్ర 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే నిరుద్యోగులు, యువత, కార్మికులు అందరి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించి ఈరోజు దావోస్ లో మళ్ళీ పెట్టుబడులు తేడాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా అక్కడ ఆ మీటింగుల్లో పాల్గొని ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గౌరవ జిల్లా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నేత, మన అందరి ఆశ దీపం, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రెండు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ జంక్షన్ లో ఈ కార్యక్రమం, ఆయన పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయడానికి ఈ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కల్మటి వెంకటరమణమూర్తి గారు, అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ సేర్ రమణయ్య గారు, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ దినంగా అందరము భావిస్తున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ బాబు గారు తన అభివృద్ధి ఫలాలు అందులో భాగస్వామ్యం లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన చరిత్ర, 2019 నుంచి 2024 మాత్రమే ముందుకు వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకా 400 ఇల్లులు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా బిల్లులు కూడా పడిపోతే కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. మీ డివిజన్ లో 50 మంది కూడా ఎవరైతే చోటుండి ఇల్లు కట్టదలుచుకునే వాళ్ళు సాయంకాలం లోపల ఇచ్చేయాలి. రేపే లాస్ట్ డేటు. ఆ ఇల్లు మంజూరు చేస్తాం, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది అందరూ డివిజన్ ఇన్ఛార్జెస్ తప్పకుండా దీన్ని పాటించాలి. ఇమ్మీడియట్ గా సాయంకాలం లోపల పేర్లు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మా పిఎస్ సత్యనారాయణ గారు కానీ లేదా హౌసింగ్ ఏఈలు ఉంటారు, లేకపోతే హౌసింగ్ ఇన్స్పెక్టర్స్ కి ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వాల్సిందిగా. మెయిన్ టౌన్, రూరల్ కాదు, టౌనే. 400 ఇల్లుల వరకు మన స్కోప్ ఉంది. పేదవారు ఎవరైనా కట్టుకుంటామంటే ఇవ్వండి, అందరికీ సంతోషం. అయితే 1 కోటి పైచిలకు సభ్యత్వాలు నమోదైతే రాష్ట్రంలో మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 66,350 మంది మనం సభ్యత్వం నమోదు చేసుకున్నాం. 21 మంది శాశ్వత సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. దీనంతటికీ సహకరించిన నియోజకవర్గ
పార్టీ క్యాడర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా